మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు వనదేవతల శ్రీ సమ్మక్క సారాలమ్మ దీవెనలు ఉండాలని మేడారం సందర్భంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ రోజు మినీ మేడారం 3 రోజుల జాతరకు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం మంత్రివర్యులు సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీ సమ్మక్క సారాలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని, మినీ మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూలైన్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని, ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నారని, ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికీ సుమారుగా 6 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించారు. ఇంకా 2 రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగులో స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని మంత్రివర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భనోత్ రవిచంద్రతో పాటు పూజారులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.